మీరెప్పుడైనా ఆలోచించారా? దేవుడు ఇస్లాంను ఉనికిలోకి తీసుకురావడానికి ఎందుకు అనుమతించాడు? ఇస్లాం అనేది అనుకోకుండా పుట్టుకొచ్చిన మతం కాదు. అది ఉనికిలోకి రావడానికి దేవుడే అనుమతించాడు. ఆశ్చర్యకరంగా అనిపించిన ఇస్లాం కూడా దేవుని ప్రణాళికలో ఒక భాగమే అని కొందరు క్రైస్తవ వ్యాఖ్యాతలు భావిస్తారు. కానీ ఎందుకు? క్రీస్తును తిరస్కరించే శతాబ్దాలుగా క్రైస్తవులతో సంఘర్షణకు గురైన ఒక మతాన్ని దేవుడు ఎందుకు ఎదగనిచ్చాడు? దానికి సమాధానం బైబిల్లో ఉందని ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అబ్రహాం దగ్గరే అసలు కథ మొదలవుతుంది. దేవుడు అబ్రహాంకు ఒక వాగ్దానం చేశాడు. నేను నీ సంతానాన్ని భూమి మీద ధూళివలే విస్తరింపజేస్తాను. కానీ ఒక సమస్య ఉంది. అతని భార్య శారా గుడ్రాలు. అంతేకాదు, ఆమెకు పిల్లలు పుట్టే వయసు కూడా దాటిపోయింది. సంవత్సరాలు గడిచిపోయాయి. ఎడారి వేడిలో దేవుని వాగ్దానం నెరవేరుతుందనే ఆశ మసకబారుతున్నట్లుగా కనిపించింది. నిరాశలో శారా ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం చరిత్రను మార్చబోతుంది. ఆమె తన ఈజిప్టు సేవకురాలైన హాగర్ను అబ్రహాము దగ్గరకు పంపించింది. ఆ సంబంధం ద్వారా ఇష్మాయేలు జన్మించాడు. అప్పుడు అబ్రహాం వయస్సు 86 సంవత్సరాలు. తర్వాత 13 సంవత్సరాల పాటు ఇష్మాయేలే అబ్రహాం యొక్క ఏకైక కుమారుడు. కానీ దేవుని నిబంధనకు సంబంధించిన ప్రధాన వంశం విషయంలో దేవునికి వేరే ప్రణాళిక ఉంది. అయితే దేవుడు ఇష్మాయేల్ను తిరస్కరించలేదు. దానికి విరుద్ధంగా అతనికి కూడా ఒక వాగ్దానం చేశాడు. ఇదిగో, నేను అతన్ని ఆశీర్వదించి అతన్ని ఫలింపజేసి అతన్ని విస్తారంగా వృద్ధి చేస్తాను. అతడు 12 మంది రాజకుమారులకు తండ్రి అవుతాడు. నేను అతన్ని గొప్ప జనంగా చేస్తాను. అంతలో అబ్రహాము శారా జీవితాంతం ఎదురుచూసిన అద్భుతం జరిగింది. వృద్ధురాలైన శారా గర్భవతిగా మారింది. వాగ్దాన కుమారుడైన ఇస్సాకు జన్మించాడు. అబ్రహాముకు 100 సంవత్సరాల వయసులో ఇస్సాకు జన్మించాడు. ఇస్సాకు దేవుని మొదటి నిబంధన వాగ్దానానికి వారసుడు. ఇప్పుడు అబ్రహాము ఇంట్లో 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులు, 2 వాగ్దానాలు. దీనివల్ల ఉద్రిక్తత పెరుగుతూ వచ్చింది. ఇస్సాకు చిన్నవాడిగా ఉన్నప్పుడు అతని పాలు మాన్పించిన సందర్భంలో ఒక సంఘటన జరిగింది. ఇష్మాయేలు అప్పటికే యవ్వనంలో ఉన్నాడు. అతను చిన్నవాడైన ఇస్సాకును ఎగతాళి చేశాడు. శారా అది చూసింది. అది ఆమెకు చిన్నపిల్లల ఆటలా కనిపించలేదు. ఆమె తన కుమారుడి భవిష్యత్తుకు అది ఒక ప్రమాదంగా కనిపించింది. అందుకే ఆమె అబ్రహాంతో నేరుగా ఈ విధంగా చెప్పింది, ఈ దాసురాలిని ఆమె కుమారుడిని పంపివేయింది. అబ్రహాం హృదయం విరిగిపోయింది. ఇష్మాయేలు అతని సొంత రక్తం, అతని కుమారుడు. అతన్ని ఎడారిలోకి ఎలా పంపించగలడు? అప్పుడు దేవుడే జోక్యం చేసుకున్నాడు. ఆ బాలుని గురించి, నీ దాసురాలి గురించి బాధపడవద్దు. ఇస్సాకు ద్వారా నీ సంతానం పిలువబడుతుంది. అయితే ఈ దాసురాలి కుమారుణ్ణి నేను ఒక గొప్ప జనంగా చేస్తాను. అతను కూడా నీ సంతానమే. అబ్రహాము ఉదయాన్నే లేచాడు. హాగర్నకు రొట్టె, నీటి తిత్తి ఇచ్చి వారిని పంపించాడు. తల్లి, కుమారుడు బెర్షెబా అరణ్యంలో తిరుగుతూ చివరకు నీరు లేకుండా అయిపోయారు. నీరు పూర్తిగా అయిపోయిన తర్వాత హాగరు తన కుమారుడు చనిపోవడం చూడలేక అతన్ని ఒక పొద కింద ఉంచి కొంత దూరంలో కూర్చుంది. ఆమె ఏడ్చింది. కానీ దేవుడు ఆ బాలుని స్వరం విన్నాడు. ఆకాశం నుండి దేవుని దూత హాగర్ను పిలిచాడు. హాగరా, నీకు ఏమైంది? భయపడవద్దు. బాలుని స్వరాన్ని దేవుడు విన్నాడు. లేచి బాలుని ఎత్తుకొని అతని చెయ్యి పట్టుకో, నేను అతన్ని గొప్ప జనంగా చేస్తాను అని చెప్పాడు. అప్పుడు దేవుడు హాగరు కళ్ళను తెరిచాడు. ఆమెకు తన ముందే ఒక నీటి బావి కనిపించింది. దేవుడు వారిని రక్షించాడు. ఇష్మాయేలు ప్రాణాలతో బయటపడ్డాడు. అతను అరణ్యంలో పెరిగి నైపుణ్యం కలిగిన విలుకాడయ్యాడు. అతని తల్లి ఈజిప్టు దేశం నుండి అతనికి భార్యను తీసుకువచ్చింది. దేవుడు చేసిన వాగ్దానం నెరవేరింది. ఇష్మాయేలుకు 12 మంది కుమారులు కలిగారు. బైబిల్ వారి పేర్లను ఒక్కొక్కటిగా చెప్తుంది. వారు 12 గోత్రాలకు రాజకుమారులుగా మారారు. వారు హవీలా నుండి షూరు వరకు నివసించారని బైబిల్ చెప్తుంది. ఇది అరేబియా ద్వీపకల్పంలోని విస్తారమైన ప్రాంతాలతో సంబంధం కలిగిన భూభాగం. అలా బైబిల్ ప్రకారం ఇష్మాయేలు మరియు అతని సంతానం యొక్క భవిష్యత్తు అనుకోకుండా ఏర్పడింది కాదు. అది దేవుడు చేసిన వాగ్దానంలో ఒక భాగం. 2 కుమారులు ఉన్నారు, 2 వాగ్దానాలు, 2 గొప్ప ప్రజా సమూహాలు. శతాబ్దాలు గడిచిపోయాయి. ఇశ్రాయేలు ధర్మశాస్త్రాన్ని పొందింది, దేవాలయాన్ని నిర్మించింది, ప్రవక్తలను చూసింది. చివరకు మెస్సియా జన్మించాడు. ఇదే సమయంలో ఇష్మాయేలు సంతానం ఎడారి ప్రాంతాల్లో విస్తరిస్తూనే ఉంది. యెషయా గ్రంథంలో కేదార్ వంటి గోత్రాల ప్రస్తావన కనిపిస్తుంది. వారు ఉత్తర అరేబియా ప్రాంతాల్లో సంచరించే ప్రజలుగా ఉన్నారు. దేవుడు గొప్ప జనంగా చేస్తారనే వాగ్దానం కాలగర్భంలో మరుగున పడిపోయినట్లు కనిపించింది. వారి ముఖ్యమైన నగరాల్లో ఒకటి మక్కా. అక్కడ ఖురేష్ అనే శక్తివంతమైన వంశం ఒక పవిత్రమైన ప్రార్థనా స్థలాన్ని సంరక్షించేది. దానిని కాబా అని పిలిచేవారు. కానీ అక్కడ ఒక సమస్య ఉంది. ఆ పురాతన ప్రార్థనా స్థలంలో 360 విగ్రహాలు ఉండేవని ఇస్లామిక్ సాంప్రదాయం చెప్తుంది.
ప్రజలు వాటిని దేవతలుగా పూజించేవారు. అబ్రహాము ఆరాధించిన ఏకైక దేవుని గురించి అతని సంతానం మర్చిపోయినట్లుగా కనిపించింది. అప్పుడు క్రీస్తు శకం 570లో ఒక వ్యక్తి జన్మించాడు. అతను చరిత్రను పూర్తిగా మార్చబోతున్నాడు. అతని పేరు మహమ్మద్ ఇబ్న్ అబ్దుల్లా. అతను కురైష్ తెగకు చెందినవాడు. తర్వాత ప్రవక్త మహమ్మద్గా ప్రసిద్ధి చెందాడు. చిన్న వయసులోనే అతను అనాథ అయ్యాడు. అతను వ్యాపార బృందాలతో ప్రయాణిస్తూ పెరిగాడు. ప్రజలు విగ్రహాలను ఆరాధించడం అతను చూశాడు. కాలక్రమేణా అతను నిజాయితీకి మంచి పేరు సంపాదించాడు. ప్రజలు అతన్ని అల్ అమీన్ అంటే నమ్మదగిన వ్యక్తి అని పిలిచేవారు. అతడు ఎప్పుడూ అబద్ధం చెప్పడని, తన వస్తువులను అతని దగ్గర భద్రంగా ఉంచవచ్చని ప్రజలు నమ్మేవారు. కానీ 40 సంవత్సరాల వయసులో ఒక గుహలో ధ్యానం చేస్తున్న సమయంలో తనకు గాబ్రియేలు దూత ప్రత్యక్షమయ్యాడని ఆయన చెప్పారు. ఆ దూత ఒక సందేశాన్ని ఇచ్చాడని ఆయన ప్రకటించాడు. ఒక్కడే దేవుడు ఉన్నాడు. విగ్రహాలు, తప్పుడు దేవుళ్ళ ఆరాధనను విడిచిపెట్టాలి. ఇదే అతని మొదటి దర్శనంగా చెప్పబడింది. దీంతో అతను మక్కాలో ఒకే దేవుడిని ఆరాధించాలని బోధించడం ప్రారంభించాడు. ఆ దేవుడిని అల్లాహ్ అని పిలిచాడు. మొదట అతని సొంత నగరంలోనే చాలామంది అతని మాటలను నమ్మలేదు. అతన్ని చాలామంది ఎగతాళి చేశారు. అతని అనుచరులను హింసించారు. వారు తీవ్రంగా బాధపడ్డారు. చివరకు మహమ్మద్ మరియు అతని అనుచరులు యత్రిబ్ అనే నగరానికి వెళ్ళారు. ఆ నగరం తర్వాత మదీనాగా ప్రసిద్ధి చెందింది. అక్కడ ఒక ఆసక్తికరమైన పరిణామం జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా పరస్పరం యుద్ధం చేసుకున్న అరబ్ తెగలు ఒకే దేవునిపై విశ్వాసం ద్వారా ఏకమవడం ప్రారంభించాయి. మహమ్మద్ అక్కడ ఒక ఒప్పందాన్ని రూపొందించాడు. అది యూదులు, క్రైస్తవులు మరియు ఇతర సమూహాల మధ్య సహజీవనానికి సంబంధించిన హక్కులను పేర్కొంటుంది. దీనిని సాధారణంగా మదీనా రాజ్యాంగంగా పిలుస్తారు. కానీ 8 సంవత్సరాల తర్వాత మరొక కీలక సంఘటన జరిగింది. మహమ్మద్ మక్కాకు తిరిగి వచ్చాడు. ఈసారి అతనితో సుమారు 10,000 మంది సైన్యం ఉంది. తమను గతంలో బహిష్కరించిన ప్రజలు భారీ హింస జరుగుతుందని భయపడ్డారు. కానీ అతను మక్కాలోకి ప్రవేశించిన తర్వాత కాబాలోని విగ్రహాలను తొలగించాడు. 360 విగ్రహాలు తొలగించబడ్డాయి. మహమ్మద్ మరణించిన తర్వాత కూడా అతని ఉద్యమం ఆగలేదు. అతను ఇస్మాయిల్ సంతానానికి చెందిన అరబ్ ప్రజలను ఒక విశ్వాసం చుట్టూ ఏకం చేశాడు. ఒకే దేవుడు, ఒకే గ్రంథం, ఒకే విశ్వాస వ్యవస్థ. అప్పుడు అబ్రహాంకు దేవుడు చేసిన వాగ్దానం గుర్తుకు వస్తుంది. దాసురాలి కుమారుణ్ణి నేను ఒక గొప్ప జనంగా చేస్తాను, అతడు కూడా నీ సంతానమే. 1000 సంవత్సరాల క్రితం చెప్పబడిన ఆ వాగ్దానం చివరకు నెరవేరిందని ఈ కథనం వివరిస్తుంది. అలా ఇస్లాం పుట్టుకొచ్చింది. ఇస్లాం అనే పదానికి సాధారణంగా సమర్పణ అనే అర్థం చెప్పబడుతుంది. దాని నుంచి ఒక గొప్ప నాగరికత, సామ్రాజ్యం ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. ఇస్మాయిల్కు దేవుడు వాగ్దానం చేసిన గొప్ప జనం ఇప్పుడు శక్తివంతమైన సమూహంగా మారింది. ఇప్పుడు అసలు ప్రశ్న వస్తుంది. క్రీస్తును దేవుని కుమారుడిగా అంగీకరించని ఒక మతం ఎందుకు ఎదగడానికి దేవుడు అనుమతించాడు? శతాబ్దాలుగా క్రైస్తవ ప్రపంచంతో సంఘర్షణకు గురైన ఒక మతం ఎందుకు ఇంత శక్తివంతంగా మారింది? మరియు మహమ్మద్ పుట్టకముందే ఇస్మాయిల్ సంతానం గురించి బైబిల్లో వాగ్దానం ఎందుకు ఉంది? ఈ కథనం 3 కారణాలను సూచిస్తుంది. మొట్టమొదటి కారణం ఏంటంటే మన విశ్వాసాన్ని పరీక్షించడం. దేవుడు తన ప్రజల విశ్వాసాన్ని పరీక్షిస్తాడని బైబిల్ చెప్తుంది. మోషే ఇలా అన్నాడు, మీ దేవుడైన యెహోవా మీరు హృదయపూర్వకంగా, మీ ప్రాణపూర్వకంగా ఆయనను ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకోవడానికి మిమ్మల్ని పరీక్షిస్తాడు. బైబిల్లో దేవుని గురించి మాట్లాడే ప్రతి సందేశం దేవుడి నుంచే వస్తుంది అనుకోకూడదని హెచ్చరికలు ఉన్నాయి. ప్రతి ఆత్మను నమ్మక అవి దేవుడి నుంచి వచ్చాయో లేదో పరీక్షించండి అని అపోస్తలుడైన యోహాను చెప్తున్నాడు. యేసు సత్యానికి కీలకమైన మాట చెప్పాడు. నేనే మార్గంను, సత్యంను, జీవంను. నా ద్వారా తప్ప ఎవరినూ తండ్రి యొద్దకు రాలేరు. కాబట్టి ఈ దృక్కోణంలో ఇస్లాం ఉనికి ఒక పరీక్షగా కనిపిస్తుంది. ఒక దేవుడిని నమ్మడం మాత్రమే సరిపోతుందా, లేక యేసుక్రీస్తు ఎవరో కూడా అంగీకరించాలా? ఇక్కడే క్రైస్తవ విశ్వాసానికి పరీక్ష ఎదురవుతుంది. ఇస్లాం ఒకే దేవుణ్ణి అంగీకరిస్తుంది, కానీ క్రైస్తవ సిద్ధాంతంలోని ప్రధాన విషయమైన యేసు దేవుని కుమారుడని, ఆయన శిలువపై మరణించి మానవుల పాపాలకు పరిహారం చేశాడని ఇస్లాం అంగీకరించదు. అందుకే ఈ కథనం ప్రకారం ఇస్లాం ఒక ఆధ్యాత్మిక పరీక్షగా నిలుస్తుంది. అపోస్తలుడైన యోహాను ఇలా చెప్తున్నాడు, కుమారుణ్ణి నిరాకరించేవానికి తండ్రి కూడా లేడు. అప్పుడు మనం ఒక ప్రశ్నని ఎదుర్కోవాలి. మనం ఏ దేవుణ్ణి వెతుకుతున్నాం? దూరంగా ఉండే శక్తివంతమైన రాజునా, లేక మనల్ని ప్రేమించి మనల్ని రక్షించడానికి తన కుమారుని పంపిన తండ్రినా? రెండవ కారణం, దేవుడు తన ప్రజలను క్రమశిక్షణలోనికి తీసుకురావడానికి ఇతర రాజ్యాలను కూడా ఉపయోగించగలడనే ఒక ఆలోచన. బైబిల్లో దీనికి ఉదాహరణ బబులోను సామ్రాజ్యం. ఇశ్రాయేలు ప్రజలు దేవుని నుండి దూరమయ్యారు, విగ్రహాలను ఆరాధించారు, దేవుని హెచ్చరికలను పట్టించుకోలేదు. అప్పుడు దేవుడు బబులోను రాజైన నెబుకద్నెజర్ను ఉపయోగించాడు. ఇర్మియా ద్వారా దేవుడు అతన్ని
నా సేవకుడు అని కూడా పిలిచాడు. అతను దేవుని చేతిలో ఒక తీర్పు సాధనంగా ఉపయోగించబడ్డాడు. దానియేలు గ్రంథం ఇలా చెప్తుంది: ఆయనే కాలములను సమయములను మార్చును, రాజులను తొలగించును, రాజులను నియమించును. ఈ దృక్కోణంలో ఏ సామ్రాజ్యము కూడా పూర్తిగా యాదృచ్ఛికంగా ఎదగదు. దేవుడు తన ప్రజలను సరిదిద్దడానికి కొన్ని సందర్భాల్లో ఇతర రాజ్యాలను ఉపయోగించవచ్చు. ఇస్లాం విస్తరణను కూడా కొందరు క్రైస్తవ వ్యాఖ్యాతలు ఇదే విధంగా అర్థం చేసుకున్నారు. ఇది అత్యంత వేగంగా విస్తరించింది. క్రైస్తవ ప్రపంచానికి చెందిన ముఖ్యమైన నగరాలు అంతియోకయ, అలెగ్జాండ్రియా, డమాస్కస్ ముస్లిం పాలనలోకి వెళ్ళిపోయాయి. జెరూసలేం కూడా చాలా కాలం ముస్లిం పాలనలో ఉంది. అందువల్ల ఈ దృక్కోణం ప్రకారం ఇస్లాం ఒక తీర్పు సాధనంగా, అలాగే క్రైస్తవ ప్రపంచానికి ఒక మేలుకొలుపుగా పనిచేసిందని భావిస్తారు. అనేక క్రైస్తవ అధికార పోరాటాల్లో చిక్కుకొని విభజించబడి ఆచారాలకు మాత్రమే పరిమితమయ్యారని ఈ వ్యాఖ్యానం చెప్తుంది. ఇస్లాం ఎదుగుదల వారికి ఒక తీవ్రమైన మేలుకొల్పుగా మారింది. క్రీస్తు సత్యానికి తిరిగి రావాలనే పిలుపుగా మారింది. కానీ మూడవ కారణమే అత్యంత ముఖ్యమైనదని ఈ కథనం చెప్తుంది. బైబిల్ కేవలం గత చరిత్రను మాత్రమే చెప్పదు, అది భవిష్యత్తుకు సంబంధించిన ప్రవచనాలను కూడా కలిగి ఉందని క్రైస్తవులు విశ్వసిస్తారు. ఆ భవిష్యత్ చిత్రంలో ఇస్లాం కూడా ఒక పాత్ర పోషిస్తుందనే కొందరు వ్యాఖ్యాతలు భావిస్తారు. ఇది అంత్యకాలం సమీపిస్తున్నదనే ఒక సంకేతం అని కూడా వారు భావిస్తారు. ఎహెచ్కేలు, దానియేలు మరియు ప్రకటన గ్రంథాలు చివరి రోజుల్లో వివిధ దేశాలు ఇస్రాయేల్ మీదకు వచ్చే సంఘటనలను వివరిస్తాయి. ఇస్లామిక్ దేశాలు నేడు ఇస్రాయేల్ చుట్టూ ఉన్నాయని ఈ కథనం సూచిస్తుంది. ఎహెచ్కేల్ గ్రంథం 38, 39 అధ్యాయాల్లో గోగు, మాగోగు మరియు ఇతర ప్రాంతాల పేర్లు కనిపిస్తాయి. పర్షియా, కూషు, పూతు, తొగర్మా ఈ పురాతన పేర్లను ఆధునిక దేశాలతో అనుసంధానించే వివిధ వ్యాఖ్యానాలు ఉన్నాయి. పర్షియాన్ నేటి ఇరాన్తో అనుసంధానిస్తారు. కూషు, పూతును ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలతో అనుసంధానిస్తారు. తొగర్మాను ఆధునిక టర్కీ ప్రాంతంతో అనుసంధానించే వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఈ దేశాల్లో చాలా ప్రాంతాల్లో ఇస్లాం ప్రధాన మతంగా ఉంది. అందువల్ల ఈ కథనం ప్రకారం ఇస్లాం ఆ దేశాలను ఒకే మతపరమైన వ్యవస్థలో అనుసంధానించే శక్తిగా కనిపిస్తుంది. యేసుక్రీస్తు ఇలా అన్నాడు: అన్యజనుల కాలంలో నెరవేరే వరకు యెరూషలేము అన్యజనులతో తొక్కబడుతుంది. దీని అర్థం ఏమిటి? అన్యజనులు అంటే యూదులు కాని ప్రజలు. చరిత్రలో జెరూసలేం చాలా కాలం వివిధ విదేశీ సామ్రాజ్యాల పాలనలో ఉంది. ముస్లిం పాలన కూడా శతాబ్దాల పాటు కొనసాగింది. నేటికి యూదులకు అత్యంత పవిత్రమైన టెంపుల్ మౌంట్ ప్రాంతంలో ఇస్లామిక్ పవిత్ర స్థలాలు ఉన్నాయి. డోమ్ ఆఫ్ ది రాక్ మరియు అల్ అక్సా మసీదు అక్కడ ఉన్నాయి. ఈ దృశ్యాన్ని కొందరు బైబిల్ ప్రవచనాలతో అనుసంధానిస్తారు. ఇక్కడ మరో ముఖ్యమైన తేడా కూడా ఉంది. ఇస్లాం యేసుక్రీస్తును గౌరవిస్తుంది, కానీ యేసు దేవుని కుమారుడని అంగీకరించదు. శిలువపై ఆయన మరణించాడనే క్రైస్తవ బోధనను అంగీకరించదు. పునరుత్థానం కూడా క్రైస్తవ విశ్వాసంలో ఉన్న విధంగా అంగీకరించదు. యేసును ఒక ప్రవక్తగా మాత్రమే చూస్తుంది. క్రైస్తవ విశ్వాసం మాత్రం యేసును కేవలం ఒక ప్రవక్తగా చూడకుండా దేవుని కుమారుడిగా, రక్షకుడిగా, ప్రభువుగా ప్రకటిస్తుంది. అపోస్తలుడైన యోహాను ఇలా హెచ్చరిస్తున్నాడు: యేసే క్రీస్తు అని నిరాకరించేవాడే అబద్ధికుడు, ఇతడే క్రీస్తు విరోధి. ఈ కారణంగా కొందరు క్రైస్తవ వ్యాఖ్యాతలు ఇస్లాంను అంత్యకాలంలోని మోసపూరిత మత వ్యవస్థతో అనుసంధానించడానికి ప్రయత్నించారు. అయితే ఇది ఒక వ్యాఖ్యానం మాత్రమే, అన్ని క్రైస్తవ సంప్రదాయాలు అంగీకరించే నిర్ధారిత బోధ కాదు. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన ప్రశ్న: ఖురాన్లో గోగు మాగోగు గురించి ఉందా? అవును, ఖురాన్లో వారిని యాజూజ్ మరియు మాజూజ్ అని పిలుస్తారు. ఇస్లామిక్ సాంప్రదాయంలో ఒక ధర్మబద్ధమైన రాజు వారిని ఒక భారీ గోడ వెనుక నిర్బంధించినట్లు కథనం ఉంది. చివరి రోజుల్లో వాళ్ళు విడుదల చేయబడతారని చెప్తుంది. అంటే బైబిల్ మరియు ఖురాన్ రెండిట్లోనూ అంత్యకాలంలో గోగు మాగోగు వంటి శక్తుల గురించి ప్రస్తావన కనిపిస్తుంది. కానీ రెండు సాంప్రదాయాల మధ్య ముఖ్యమైన తేడాలు ఉన్నాయి. క్రైస్తవ బైబిల్ ప్రకారం చివరికి దేవుడే గోగు మరియు అతని సైన్యాలను ఓడిస్తారు. ఎహెచ్కేల్ గ్రంథంలో దేవుడు వ్యాధులు, రక్తపాతం మరియు అగ్నితో వారికి తీర్పు చేస్తారని చెప్తాడు. ప్రకటన గ్రంథంలో కూడా గోగు మరియు మాగోగు చివరి తిరుగుబాటుతో సంబంధం కలిగి ఉంటాయి. ఈ కథనం చెప్పే ప్రధాన విషయం ఏమిటంటే, అంతిమ యుద్ధం గురించి వివిధ మత సాంప్రదాయాల్లో అనేక ఆలోచనలు ఉన్నప్పటికీ క్రైస్తవ బైబిల్ మాత్రం చివరి విజయాన్ని యేసుక్రీస్తుకే ఇస్తుంది. ఇప్పుడు కథనం మరో ముఖ్యమైన బైబిల్ భాగానికి వెళ్తుంది. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రికలో అబ్రహాము ఇద్దరు కుమారులను ప్రస్తావించాడు. ఒకరు దాసురాలి కుమారుడు, మరొకరు స్వతంత్ర స్త్రీ కుమారుడు. ఇక్కడే పౌలు కేవలం ఇద్దరు సోదరుల గురించి మాట్లాడడం కాదు, రెండు రకాల ఆధ్యాత్మిక మార్గాలను ప్రతీకాత్మకంగా వివరిస్తున్నాడు. హాగరు మరియు ఇష్మాయేలు ఒకవైపు, షారా మరియు ఇస్సాకు మరొక వైపు. హాగరు మానవ ప్రయత్నానికి ప్రతీకగా పౌలు వివరణలో కనిపిస్తుంది. ఇష్మాయేలు శరీర ప్రకారం పుట్టినవాడిగా చెప్పబడతాడు. ఇది దేవుని వాగ్దానం నెరవేరడానికి మానవ ప్రయత్నంలో ముందుకు వెళ్లాలనే భావనకు ప్రతీకగా వివరించబడుతుంది.
మరోవైపు షారా స్వతంత్ర స్త్రీ. ఇస్సాకు మానవ ప్రయత్నం వల్ల కాకుండా దేవుని అద్భుత వాగ్దానం ద్వారా జన్మించాడు. అందువల్ల ఇస్సాకు దేవుని కృపకు ప్రతీకగా పౌలు వివరిస్తాడు. ఇక్కడ కథనం ఒక విభజనను చూపిస్తుంది. ఇష్మాయేలు మానవ ప్రయత్నం, ఇస్సాకు దేవుని కృప. ఇష్మాయేలు మతపరమైన నియమాలు, ఇస్సాకు విమోచనం. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఇస్లాంను అనుసరిస్తున్నారు. ఇస్లాంలో విశ్వాసి దేవునికి సమర్పణతో పాటు అనేక మతపరమైన విధులను పాటిస్తాడు. ఇస్లాం మతానికి ఉన్న ముఖ్యమైన 5 స్తంభాలుగా చెప్పబడుతున్న వాటిలో మొదటిది షహాదా, ఒకే దేవుడు ఉన్నాడని మరియు మహమ్మద్ ఆయన ప్రవక్త అని విశ్వాసంతో ఉండాలి. 2 సలాత్, రోజుకు 5 సార్లు ప్రార్థన చేయాలి. 3 జకాత్, అవసరమైన వారికి దానం చేయాలి. 4 సౌమ్, రంజాన్ నెలలో ఉపవాసం ఉండాలి. 5 హజ్, సామర్థ్యం ఉన్న ప్రతి ముస్లిం జీవితంలో కనీసం ఒక్కసారైనా సరే మక్కా యాత్రను చేయాలి. దీనికి తోడు ఇస్లామిక్ ధర్మశాస్త్రానికి అనుగుణంగా జీవించాలి. దేవునిపై కరుణ, ఆశ ఉంచడం లాంటివి చేయాలి. ఇక్కడ క్రైస్తవ ధర్మశాస్త్రం మరియు ఇస్లాం ధర్మశాస్త్రం మధ్య రక్షణ విషయంలో తేడా ఉందని ఈ కథనం వివరిస్తుంది. ఇస్లామిక్ దృక్కోణంలో తీర్పు రోజున మనుషుల క్రియలు తూకం వేయబడతాయని నమ్మకం ఉంది. క్రైస్తవ బైబిల్ మాత్రం మనుషుల సొంత మంచి క్రియలు పాపాన్ని పూర్తిగా తొలగించలేవు. క్రైస్తవ విశ్వాసం ఇలా చెప్తుంది: మనిషి దేవుడి దగ్గరికి చేరడానికి మెట్లను నిర్మించలేడు, దేవుడే మనిషి దగ్గరికి వచ్చాడు. యోహాను సువార్త 1:14 వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను, క్రీస్తు శిలువపై తన త్యాగాన్ని పూర్తి చేస్తూ సమాప్తమైంది అని అన్నాడు. క్రైస్తవ బోధ ప్రకారం రక్షణ అనేది బహుమతి కాదు, అది దేవుని కృప ద్వారా లభించే బహుమతి. ఎఫెసీలకు 2:8 కృపచేత విశ్వాసం ద్వారా మీరు రక్షించబడ్డారు, అది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. పౌలు హాగరు కుమారుడిని, షారా కుమారుని గురించి మాట్లాడుతున్నప్పుడు దాసురాలి కుమారుడు స్వతంత్ర స్త్రీ కుమారునితో కలిసి వారసుడు కాలేడు అనే వాక్యాన్ని ప్రస్తావిస్తాడు. ఇది ఒక జాతి లేదా ప్రజలపై తీర్పు అని అర్థం చేసుకోవడం సరైంది కాదు. పౌలు ఇక్కడ 2 వేరువేరు ఆధ్యాత్మిక విధానాలను వివరిస్తున్నాడు. ఒకటి, నేను నా శక్తితో సాధిస్తాను, మరొకటి, దేవుడే చేశాడు. క్రైస్తవ విశ్వాసం ప్రకారం రక్షణ మానవ ప్రయత్నంతో సంపాదించేది కాదు, అది క్రీస్తు ద్వారా దేవుని కృపగా లభిస్తుంది. గ్రంథం 13 2 మృగాల గురించి చెప్పబడుతుంది. మొదటి మృగం ఒక రాజకీయ శక్తిని సూచిస్తుంది, రెండవ మృగం ఒక మతపరమైన శక్తిగా చిత్రీకరించబడుతుంది. ప్రకటన గ్రంథం 13:11 మరొక మృగము భూమిలో నుండి పైకి రావడం చూశాను, దానికి గొర్రెపిల్ల వలె 2 కొమ్ములు ఉన్నాయి, అది ఘటసర్పం వలె మాట్లాడింది. ఈ చిత్రం ఆసక్తికరంగా ఉంది. బయటికి చూస్తే గొర్రెపిల్లలా కనిపిస్తుంది, కానీ దాని మాటలు డ్రాగన్లా ఉంటాయి. అది అద్భుతమైన సూచక్రియలను చేస్తుంది, ప్రజలను మోసం చేస్తుంది, చివరకు మృగాన్ని ఆరాధించేలా చేస్తుంది. అప్పుడు మనకు ఒక ప్రశ్న వస్తుంది: ఇంతటి ప్రపంచవ్యాప్త ప్రభావం కలిగిన ఇస్లాం ఈ తప్పుడు ప్రవక్తకు ప్రతీక కావచ్చా? కొంతమంది వ్యాఖ్యాతలు ఈ ప్రశ్న అడుగుతారు, కానీ దీనికి ఖచ్చితమైన బైబిల్ ఆధారం ఉందని చెప్పలేం. ఇది ఒక అంత్యకాల వ్యాఖ్యానం మాత్రమే. ఇస్లామిక్ సాంప్రదాయంలో కూడా అంత్యకాలానికి సంబంధించిన ప్రవచనాలు ఉన్నాయి. మహ్దీ అనే నాయకుడు గురించి ఇస్లామిక్ సాంప్రదాయంలో అనేక విశ్వాసాలు ఉన్నాయి. అతను ముస్లిం ప్రపంచాన్ని ఏకం చేస్తాడని కొన్ని సాంప్రదాయాలు చెప్తున్నాయి. అలాగే యేసుక్రీస్తు గురించి కూడా ఇస్లామిక్ అంత్యకాల విశ్వాసాలు ఉన్నాయి. కానీ ఇక్కడ క్రైస్తవ విశ్వాసంతో పెద్ద తేడా ఉంది. క్రైస్తవ బైబిల్ ప్రకారం తిరిగి వచ్చే వ్యక్తి యేసుక్రీస్తు మాత్రమే. ఆయన రాజాదిరాజు, ప్రభువుల ప్రభు, ఆయన రాజ్యం శాశ్వతమైనది. చివరికి ఎవరు గెలుస్తారు? ఇది మొత్తం కథనంలోనే ప్రధాన ప్రశ్న. ఏ సామ్రాజ్యం, ఏ మత వ్యవస్థ, ఏ రాజకీయ శక్తి, ఏ తప్పుడు ప్రవక్త? చివరికి ఎవరు గెలుస్తారు? ప్రకటన గ్రంథం సమాధానం స్పష్టంగా చెప్తుంది. మృగం పట్టబడుతుంది, తప్పుడు ప్రవక్త కూడా పట్టుబడతాడు. వారు అగ్ని గంధకములతో మండే అగ్ని సరస్సులో పడవేయబడతారు. అంటే మానవ సామ్రాజ్యాలకు చివరి అధికారం ఉండదు, తప్పుడు మత వ్యవస్థలకు శాశ్వత విజయం ఉండదు. క్రీస్తును తిరస్కరించే ఏ శక్తి కూడా చివరికి నిలబడదు అని మనకు బైబిల్ బోధిస్తుంది. చివరికి యేసుక్రీస్తే రాజుగా నిలుస్తాడు, రాజాదిరాజు, ప్రభువుల ప్రభు. అయితే దేవుడు ఇస్లాంను ఎందుకు అనుమతించాడు? ఈ కథనం ప్రకారం మనకు 3 కారణాలు ఉన్నాయి. మొదటిది విశ్వాసానికి పరీక్ష. మనము దేవుణ్ణి మరియు క్రీస్తును నిజంగా నమ్ముతున్నామా లేదా అనేది పరీక్షించడానికి. రెండవది క్రమశిక్షణ మరియు తీర్పు. దేవుడు తన ప్రజలను మేల్కొల్పడానికి చరిత్రలో ఇతర రాజ్యాలను ఉపయోగించినట్లే ఇస్లాం ఎదుగుదలను కూడా కొందరు ఈ కోణంలోనే అర్థం చేసుకుంటారు. మూడవది అంత్యకాలానికి ఒక సంకేతం. ఇస్లాం ప్రపంచ రాజకీయాలు, మధ్యప్రాచ్య సంఘర్షణలు మరియు జెరూసలేం చుట్టూ ఉన్న పరిస్థితులతో అనుసంధానించబడినందున కొందరు వ్యాఖ్యాతలు దీన్ని అంత్యకాల ప్రవచనాలతో అనుసంధానిస్తారు. అయితే మరొకసారి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇస్లాం తప్పకుండా ప్రకటన గ్రంథంలోని తప్పుడు ప్రవక్త అని బైబిల్ నేరుగా చెప్పలేదు. ఇది ఒక నిర్దిష్ట అంత్యకాల వ్యాఖ్యానం మాత్రమే. చివరగా చెప్పేది ఏమిటంటే, బైబిల్ ప్రకారం దేవుడు రాజులను నియమిస్తాడు, రాజులను తొలగిస్తాడు. సామ్రాజ్యాలు ఎదుగుతాయి, సామ్రాజ్యాలు పడిపోతాయి. బబులోను పడిపోయింది,
పర్షియా పడిపోయింది, రోమా సామ్రాజ్యం కూడా కూలిపోయింది. మానవుల చేత నిర్మించబడిన ప్రతి రాజ్యం ఒకరోజు ముగిసిపోతుంది, కానీ ఒక రాజ్యం మాత్రం ఎప్పటికీ అంతం కాదు. అదే యేసుక్రీస్తు సామ్రాజ్యం. చివరికి ప్రతి మోకాలు వంగుతుంది, ప్రతి నాలుక యేసుక్రీస్తే ప్రభువు అని ఒప్పుకుంటుంది. మహదీ కాదు, మృగం కాదు, తప్పుడు ప్రవక్త కాదు, మానవ సామ్రాజ్యం కాదు, యేసుక్రీస్తే రాజాదిరాజు మరియు ప్రభువుల ప్రభువు. ఈ వీడియో కనుక మీకు దేవుని ప్రణాళిక గురించి కొత్తగా ఆలోచించేలా చేసి ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోను ఇతర విశ్వాసాలతో కూడా మీరు షేర్ చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.